మన మూలాల వైపు మనం వెళ్ళడానికి పడవలసినటువంటి మొదటి అడుగు ఏమిటి అంటే మన వేదిక కల్చర్ మీద మన పిల్లలకు గౌరవం కల్పించాలి. వేదం అంటే పనికి మాలింది, అదేదో మంత్రాలు చదువుకుంటూ గుళ్ళలో కూర్చునేవాళ్ళు, చదువుకునే భాష మనకు అది అనవసరం అన్నటువంటి ఒక దురభిప్రాయాన్ని తొలగించాలి. వేదం మీద ప్రేమ పుట్టించాలి. ఎందుకంటే అన్ని సమస్త విద్యలు వేదంలో ఉన్నాయి. ఇంకో విషయం చెప్తా వినండి. బైబిల్ ఉందా? ఏమ్మా సద్గుణ, ఎప్పటిది బైబిల్ డేట్ చెప్పండి. 2000 సంవత్సరాల కింద. సరిగ్గా చెప్పండి. ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం? 2026. కాబట్టి 2000 సంవత్సరాలది. మరి ఖురాను అది 1400 ఏడే కదా, మహమ్మద్ ప్రవక్త బుట్టి, అవునా? మరి బైబిల్ ఎప్పటిదో చెప్పచ్చు, ఖురాన్ ఎప్పటిదో చెప్పచ్చు, జెండా విస్తా ఎప్పటిదో చెప్పచ్చు, ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలకి డేట్ చెప్పచ్చు. మరి ఋగ్వేదం డేట్ చెప్పండి. నాకు కూడా తెలియదు. ది ఓల్డెస్ట్ బుక్ ఇన్ వరల్డ్ హిస్టరీ ఈజ్ ఋగ్వేద. సమగ్రమైన విజ్ఞానం ఉంది. చదివి చెప్తున్నా ఈ మాట, నేను దొంగ మాటలు చెప్పటల్లా. ది గ్రేటెస్ట్ వర్క్. కాబట్టి పిల్లలకి ఆ వైదిక విజ్ఞానం మీద గౌరవం కల్పించాలి. అరే ఒక మంత్రం నేర్చుకోండి, ఒక మంచి మంత్రం నేర్చుకోండి. ఇప్పుడు సత్యమేవ జయతే, ఇది మన ఫ్లాగ్ మీద ఉంటుంది కదా, అది ఎక్కడిది? ముండకోపనిషత్తులది ఆ మంత్రం, అవునా? మనకు 111 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటి మీద కొంచెం గౌరవం కల్పించుకోండి. యూత్ పెద్దల దగ్గరికైనా వెళ్ళి కాస్త చదివితే కొంచెం నేర్చుకోండి. మొత్తం 111 ఉపనిషత్తులు ఇవాళ రాత్రే మీరు నవిలి మింగాలని నేను అంటల్లే. కొద్దిగా నేర్చుకోండి. నేర్చుకున్న వాళ్ళని కనీసం గౌరవించండి. ఈ విధంగా చేస్తే మన సంస్కృతి మీద మనకు కొంత గౌరవం ఏర్పడుతుంది. మనమే మన సంస్కృతిని పాతి పెడితే మన కాళ్ళు మనం విరగొట్టుకున్నట్లు. అర్థమైందా అండి? అయోగ్యుడికి ఖడ్గం ఇస్తే వాడి గొంతు వాడే కోసుకున్నాడు. విన్నారా? అయోగ్యుడికి ఖడ్గం ఇస్తే ఏం చేశాడు? వాడు యుద్ధానికి వెళ్ళలే. అయోగ్యుడి చేతి ఖడ్గం ఇస్తే వాడు ఏం చేశాడు? యుద్ధం చేయాలి కదా, వాడి గొంతు వాడే కోసుకున్నాడు. అట్లా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? అయోగ్యుడికి ప్రజాస్వామ్యం అనే ఖడ్గం ఇస్తే దాన్ని వాడే ధ్వంసం చేసుకుంటున్నాడు. ఏమమ్మా సద్గుణ, మీకు ఒక ప్రశ్న వేస్తా. మనకు బస్సులు ఎందుకండి? మరి బస్సులు టైర్లలో ఉన్న గాలి తీసేసి బస్సులు షెడ్లో పెడితే మీరు ప్రయాణం చేస్తారా? ఎట్లా చేస్తారు? మరి ఎందుకు సమ్మె చేస్తున్నారు? ఏవో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు కనుక నెరవేరకపోతే బస్సుకు నిప్పి పెడతాం. బస్సుకు నిప్పి పెట్టడం అంటే ఏంటి? మన గొంతుకు మనమే కత్తి పెట్టి కోసుకున్నట్లు. ఇట్లాంటి వాళ్ళకి స్వాతంత్రం అవసరమా? మీరు ఆలోచించండి. కాబట్టి ఇతరులను తిట్టడం సరే, వాళ్ళు చేసిన దుర్మార్గాలని వాళ్ళు చేశారు. ఇందులో మన భాగస్వామ్యం కూడా ఉంది. మన దేశాన్ని మనమే ధ్వంసం చేసుకున్నాం. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ డౌన్ఫాల్. వై ఆల్వేస్ వీఆర్ క్రిటిసైజింగ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్? డూ యూ సే ఆల్ హిందూస్ ఆర్ గ్రేట్ పీపుల్ అండ్ డైటీస్ ఆఫ్ హెవెన్? ఆల్ ఆర్ రామ అండ్ కృష్ణ? చెప్పండి. హిందువుల్లో దొంగలు లేరా? పెద్ద సంఖ్యలో ఉన్నారు దొంగలు. ఇవాటికి ఉన్నారు హిందువుల్లో దొంగలు ఉన్నారు, కొంగలు ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? కాబట్టి ముందు మన దేశాన్ని మనం సంస్కరించుకోవాలి. మన సంస్కృతి మీద మనకి ప్రేమ కలిగించాలి. అప్పుడు విదేశీ, ఇప్పుడు ఈ శరీరం ఉందండి, శరీరంలోకి జ్వరం వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఎందుకు వచ్చింది? ఏదో దోమ కుడితే వచ్చింది. దోమ కుడితే జ్వరం వస్తే మరి నాకెందుకు రాలేదు? పక్కనే ఉన్నవాడికి ఎందుకు వచ్చిందంటే వాడి రోగ నిరోధక శక్తి పోయింది. ఈ బ్రాహ్మణుడు అనేవాడు బ్రిటిష్ పీరియడ్లో తిండి లేకుండా వాడు రోడ్డున పడ్డాడు. వీడు మంచి కాస్త విజ్ఞానం అంటే మేధోశక్తి కలిగిన వాడు. ఒక బ్రాహ్మణుని కనుక కన్వర్ట్ చేస్తే 15 లక్షలు ఇస్తారు, 15 lakhs. అదే ఒక నాన్ బ్రాహ్మణ్ని కన్వర్ట్ చేస్తే 15,000 ఇస్తారు.
తెలుసునా? కన్వర్షన్స్లో రేట్స్ ఉన్నాయి, అడగండి మీరు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఒక నాన్ బ్రాహ్మణ్ కనుక క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తే ఒక బ్రాహ్మణ్కి ఇచ్చినంత డబ్బు ఇవ్వరు. ఒక బ్రాహ్మణి కనుక కన్వర్ట్ చేస్తే వాడే కదా ఈ వేదం, ఉపనిషత్తులు, ధర్మం, న్యాయం ఈ పట్టుకొని వేలాడుతున్నాడు. ఒక టెంపుల్ ప్రీస్ట్ ఉన్నాడు, వాడిని కన్వర్ట్ కనుక చేసినట్టయితే ఇంకా ఆ టెంపుల్ వ్యవస్థ నశించిపోతుంది. కాబట్టి కన్వర్షన్స్ ఎక్కువగా వీళ్ళ మీద పడ్డాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోమ్మా, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అంతా ఎవరు చెప్పండి? బ్రాహ్మిన్స్. అవునా కదా? హూ ఇది నంబూదిరిబాద్, ఇది అతను కేరళలో బ్రాహ్మిన్ లీడరు. నంబూద్రిపాద్ అంటే ఈ శబరిమలలో పూజలు చేస్తారే త్రిపాదీస్, వాళ్ళని ఏమంటారు, తాంత్రీస్ అంటారు. అలాగే హూ ఈజ్ ఏసూరి సీతారాం, ఈజ్ హైదరాబాదీ బ్రాహ్మిన్. వాళ్ళ నియోగి బ్రాహ్మణుడు ఏసూరి సీతారాం అన్నవాడు. అవునా? మీరు తీసుకోండి, లిస్ట్ తీసుకోండి. ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ వీళ్ళు, టాప్ లీడర్స్ అందరు. వీళ్ళని కమ్యూనిస్టులు కన్వర్ట్ చేశారు. కమ్యూనిజం ఈజ్ ఆల్సో ఏ రిలిజియన్ జస్ట్ లైక్ క్రిస్టియానిటీ. అట్లాగే బుద్ధదేవ భట్టాచార్య ఇతను బెంగాలీ బ్రాహ్మిన్. అవునా? బెంగాలీ బ్రాహ్మిన్ బుద్ధదేవ భట్టాచార్య, ఏబి బర్ధన్, ఇంకా చాలామంది ఉన్నారు లేండి. వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్. కాకపోతే ఇంకో కొంతమంది, ఇప్పుడు పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి అనుకుంటా, అతను రెడ్డి. చంద్ర రాజేశ్వరరావు అని ఆయన ఉండేవాడు, అతను కమ్మ, కృష్ణా జిల్లా కమ్మ. ఇట్లా క్రిస్టియన్స్ ఎట్లా అయితే బ్రాహ్మిన్స్ని, రెడ్లను, కమ్మ ఈ కులాల వాళ్ళని ముందు పట్టుకున్నారు, తర్వాత దళితులను పట్టుకున్నారు. కానీ దళితులు అయితే తక్కువ డబ్బు ఇస్తారు. ఒక దళితుని కన్వర్ట్ చేస్తే 15,000 ఇస్తారనుకోండి ఎవరికి, ఆ పాస్టర్కి. ఒక బ్రాహ్మిన్ని కన్వర్ట్ చేస్తే 15 లక్షలు వస్తాయి రేట్స్ కన్వర్షన్లో. వాళ్ళ రేట్. అందుకని వాళ్ళు ఏం చెప్తారు, ముందు బ్రాహ్మణుల మీద పడండి, బ్రాహ్మణ సంస్కృతిని నిర్మూలించండి, బ్రాహ్మడికి తిండి లేకుండా చేయండి, దేవాలయాల్ని పగలగొట్టండి, విగ్రహారాధన నాశనం చేయండి. శ్రీకాకుళంలో అక్కడ రాముల వారి దేవాలయం ఉంది, రామతీర్థ అని. ఆ రామతీర్థ దేవాలయం మొన్న జస్ట్ 2 years బ్యాక్, 3 years బ్యాక్, ఇప్పుడు ఎప్పుడో 30 ఏళ్ళ నాడు కాదు, 300 ఏళ్ళ నాడు కాదు. అక్కడికి వెళ్ళి అక్కడ రాముల వారి విగ్రహాన్ని పగలగొట్టారండి వీళ్ళు క్రిస్టియన్స్. అట్లాగే అంతర్వేది అని ఒకటి ఉంది. ఈ అంతర్వేది ఎక్కడుందంటే, ఎక్కడుందమ్మా అంతర్వేది? ఈస్ట్ గోదావరిలో మన రాజమండ్రి నుంచి 1 గంట దూరం వెళ్తే అక్కడ అంతర్వేది అని లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవాలయానికి 40 అడుగుల రథం ఉంది. ఆ రథానికి నిప్పు పెట్టారు. ఈ పని చేసింది ఎవరు? క్రిస్టియన్స్. అట్లాగే కలికాయి బిట్రగుంట, అక్కడ వెంకటేశ్వర దేవాలయం, అక్కడ నిప్పు పెట్టారు. అట్లాగే విజయవాడ కనకదుర్గపతి దేవాలయం ఉంది. ఆ కనకదుర్గ దేవాలయంలో ఆ రథం ఉంటే, ఆ రథంలో ఉన్న సింహాలు, బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ దొంగ తీసుకొని వెళ్ళిపోయారు. చెప్పండి, ఎవరు ఈ పని అంతా చేసింది? కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే, మన వాళ్ళు సరే ఆర్థిక లాభాల వల్ల తిండికి లేక ఈ కన్వర్ట్ అయిన వాళ్ళందరిలో కూడా కొంతమంది ఆర్థిక లాభాల వల్ల అవుతారు. కొంతమంది ఏమిటంటే వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చేసరికి వాళ్ళు ఏమంటారంటే, మా దేవుడు మీ ఆరోగ్యం, మీకు ఆరోగ్యమునిచ్చును, మా ఆరోగ్య దేవత మా వాడు, హైజినీ దేవత, కొంచెం మందు మీ నోట్లో పోస్తాం. నేను ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో వెళ్ళి అడిగా ఏంటి సంగతి అని. వాళ్ళు ఏం చేస్తారంటే, నొప్పులు వస్తాయి చూడండి డెలివరీ అప్పుడు, నొప్పులు వస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, ఇగో నువ్వు చచ్చిపోతావు నొప్పులు వచ్చి, డెలివరీ కాదు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఒకసారి యేసు ప్రభువును స్మరించుకుంటే నీకు వెంటనే డెలివరీ అవుతుంది అనగానే యేసు ప్రభా అని అరుస్తుంది. అనగానే వెంటనే ఆవిడ నోట్లో కొంచెం తేలిగ్గా డెలివరీ అయ్యేందుకు ఏదో కొంచెం మందు పోస్తారు. సో షీ గెట్స్ నార్మల్ డెలివరీ. విన్నారా? ఇట్లా కన్వర్షన్స్ చేస్తుంటారు. ఇవన్నీ టాక్టిక్స్ అన్నమాట, డబ్బు ఇచ్చి చేస్తారు.
లేకపోతే వలపు వల అంటే లవ్ జిహాదీ, అమ్మాయిల్ని ఎగదోస్తారు. ఆ వల్ల పడిపోతాడు వాడిక. లేదా మగవాళ్ళను ఎగదోస్తారు అమ్మాయిల మీద, అమ్మాయిల్ని పురుషుల మీద ఎగదోసినట్టే పురుషుల్ని అమ్మాయిల మీద ఎగదోస్తారు. కాలేజీలోనో ఒక డ్రైవర్గా చేరతాడు. ఒక డ్రైవర్గా చేరి మెల్లగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ మెల్లగా ఎత్తుకొని పోతాడు, కిడ్నాప్ చేస్తాడు. దీన్ని లవ్ జిహాదీ అంటారు. అది ఇప్పుడు పెద్ద టాపిక్ ఆల్ ఇండియా లెవెల్లో. కాబట్టి ఈ రకమైనటువంటి దుర్మార్గాలు ముఖ్యంగా భారతదేశంలో పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రయోజనం ఒకటే, ఇక్కడ హిందువులు అనేవాళ్ళు ఉండకూడదు. హిందువులు అనేవాళ్ళు ఉండకపోతే ఇంకేమవుతుంది? ఇది పాకిస్తాన్గా మారిపోతుంది. వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ పాకిస్తాన్ ఆర్ ఏ చైనా. దిస్ ఈజ్ ది పొలిటికల్ స్ట్రాటజీ. మిత్రులారా, సంస్కృతం బ్రాహ్మణుల భాష, ఇతరులకు నేర్పరు అన్నటువంటి ఒక ఆరోపణ ఉండేది. అది మధ్యయుగాల్లో వచ్చినటువంటి ఆరోపణ. ఈ ఏకదంత ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళు, ఇండియన్సే కాదు ఫారినర్స్ కూడా నేర్చుకోవచ్చు. లీలావతి గణితం నేర్పుతున్నారు, పతంజలి యోగ సూత్రాలు నేర్పుతున్నారు, బ్రహ్మసూత్రాలు నేర్పుతున్నారు. ముందు అసలు బేసిక్స్ నేర్పుతారు. ఇక్కడ బేసిక్స్ అంటే ఏమిటి? టెన్స్ నేర్పుతారు. టెన్స్, దశవిధ లకారాలు నేర్పుతారు, టెన్స్ నేర్పుతారు, వెర్బు నేర్పుతారు, ధాతుపాఠం నేర్పుతారు. మరి సంధులు, సమాసాలు, క్రియలు, కృదంతాలు, సెంటెన్స్ కన్స్ట్రక్షన్, స్పోకెన్ సాంస్క్రిట్, ఇవన్నీ నేర్పుతున్నారు. మీరు కొన్ని లక్షల సంఖ్యలో నేర్చుకోండి, ఎవడొద్దన్నాడండి? చక్కగా సంస్కృతంలో మాట్లాడండి. అమ్మా నీ పేరేంటి? కవాబాల అని అడిగారు వాళ్ళు. అనగానే కాంచనమాల అని జవాబు చెప్పండి. భవాన్ కథం అస్తి, భవాన్ కథం అస్తి, భవతి కథం అస్తి. అమ్మాయి నువ్వు ఎట్లా ఉన్నావు, బాబు నువ్వు ఎట్లా ఉన్నావు అని వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. సమీచీనం వా, బాగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. మీరు జవాబు చెప్పండి, బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. చక్కగా నేర్చుకోండి. ఈ ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో 1 కోటి మంది ఛానల్ చూస్తే నాకు చాలా సంతోషం. దీన్ని మీరు ఊరూరా ప్రపంచమంతా కూడా ఈ ఏకదంత ఛానల్ని వ్యాప్తి చేయండి. ఇది సత్యం చెప్తున్నది. ఏకదంత అంటే విఘ్నేశ్వరుడు కదా, విఘ్నేశ్వరుడు అబద్ధం చెప్పడు, అవునా? మళ్ళీ ఏకదంతుడి ఉత్సవం భాద్రపద మాసం వచ్చే నాటికి ఈ ఛానల్ ప్రేక్షకులు 1 కోటి మంది ఉండాలి. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.